హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్. అండ్ లాస్ట్ క్లాస్లో మేము చూసాం వర్బ్స్ అంటే ఏంటి. వర్బ్స్ అంటే క్రియ, యాక్షన్ వర్డ్స్, పనులకి ఒక వర్డ్ ఇస్తే అది వర్బ్స్ అవుతాయి. అండ్ వర్బ్స్లో ఎన్ని స్వరూపాలు ఉన్నాయి? V1 ఒక స్వరూపం, రెండో స్వరూపం, మూడో స్వరూపం, నాలుగో స్వరూపం. స్వరూపం అనేది అద్భుతమైన వర్డ్. స్వరూపం ఒకదానికే 4 స్వరూపాలు. దేవతలకు ఉంటాయి, స్వరూపాలు ఉంటాయి. అలాగే వర్బ్ కూడా చాలా వండర్. అది గ్రామర్ కోసం ఉంటుంది, వట్టి గ్రామర్ కోసం, సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఇది వాడతాం. మీనింగ్ పరంగా చూస్తే గో కూడా వెళ్ళటమే, వెంట్ కూడా వెళ్ళటమే, గాన్ కూడా వెళ్ళటమే, గోయింగ్ కూడా వెళ్ళటమే. అండ్ 2 కాన్సెప్ట్స్ ఇంకా చూసాం. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఈడీ వస్తాయి, ఇక్కడ ఈడీ వస్తాయి, ఇంగ్ వస్తుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మాత్రం ఇక్కడ ఇంగ్ వస్తుంది, కానీ V2 V3 వేరే వేరే రకాలుగా ఉండొచ్చు, ఎల్ఐఎన్ ఉండొచ్చు, ఈడీ కాకుండా ఉంటుంది. సో ఇవాళ మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ చేద్దాం. A to Z ఇర్రెగ్యులర్ వర్బ్స్ చేస్తున్నాము. A to Z ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఫస్ట్ వర్డ్ మనకి ABCD వెళ్తున్నాం కూడా, ఏలో ఏమీ లేవు. బీట్ చూడండి, బీట్ అంటే కొట్టటం, బి. అదే అగైన్ మన సౌండ్ పరంగానే వెళ్ళాలి. బీట్ అంటే BEET కాదు, BET కాదు, BEAT. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. బీట్. దీనికి V2 కూడా బీటే, అందుకే దీన్ని ఇర్రెగ్యులర్ అంటారు. ఇక్కడ బీటెడ్ లేదు. V2లో ఇది ఇక్కడ బీట్ వచ్చేసి, ఇక్కడ కూడా బీట్ వస్తుంది. ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ బీటింగ్. సో బీట్ 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 బీట్. సో ఇక్కడ ఇక్కడ మన బీట్ ఇక్కడ B10 వస్తుంది, ఇక్కడ B10 వస్తుంది. సో ఫస్ట్ స్వరూపం బీట్, సెకండ్ స్వరూపం బీట్, కానీ మూడో స్వరూపం B10 బీటింగ్. ఏమైనా అనుకోవచ్చు అసలు ఎందుకు 4 స్వరూపాలు, మళ్ళీ ఆ డౌట్ రావచ్చు. అది మీరు కొంచెం ఆగాలి. ఇది సెంటెన్స్ పరంగా మారుతుంది. కొన్నిసార్లు బీట్ వాడతాం, కొన్నిసార్లు ఇది వాడతాం, రెండోది వాడతాం, కొన్నిసార్లు B10 వాడతాం, కొన్నిసార్లు బీటింగ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ టెన్సెస్కి బీటింగ్ వాడతాం, పర్ఫెక్ట్ టెన్సెస్కి B10 వాడతాం. తర్వాత చూద్దాం. ముందు పదాలు చేతిలో వచ్చేసిన తర్వాత, పదాలని మనం బాగా నేర్చుకున్న తర్వాత గ్రామర్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో కొంచెం మమ్మల్ని ట్రస్ట్ చేయండి, మీరు నమ్మండి. ఇది నేర్చుకుంటే గ్రామర్ పెద్ద విషయం కాదు. ఇది మన మైండ్కి ఎక్కించుకోవాలి. వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో బీట్ అయిపోయింది. బీట్ బీట్ B10 బీటింగ్. ఇది 10 సార్లు చెప్పుకోవాలి, 10 సార్లు చెప్పుకోవాలి. మళ్ళీ మీరు ఆపి మీరు చెప్పుకోవచ్చు. బీట్ బీట్ B10 బీటింగ్, బీట్ బీట్ B10 బీటింగ్. బీట్ అంటే కొట్టడం. రెండోది బికమ్, అవ్వటం. నేను డాక్టర్ అవుతాను. బికమ్ అంటే అవ్వటం. నేను డాక్టర్ అవుతాను, నేను మంచివాడుగా అవుతాను, మంచి ఇంగ్లీష్లో మంచి స్పీకర్ అవుతాను. బికమ్. దీనికి రెండో స్వరూపం ఏంటంటే బికేమ్. బికమ్. ఇది సైలెంట్, చూసారా? ఇది ఏ కాదు, ఇక్కడ ఓ వచ్చింది చూడండి. ఎక్కువ వవల్స్లో మనకి ప్రాబ్లం రావచ్చు. వవల్స్ అంటే AEIOUని వవల్స్ అంటారు, వవల్స్ అంటారు. ఈ వవల్స్ సౌండ్స్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బి కమ్, ఇది వవల్, ఇది సైలెంట్. బికేమ్. మళ్ళీ బికమ్ వచ్చింది చూడండి, వింత చూడండి. బికమ్ వచ్చింది, V3లో బికమ్ వచ్చింది. అండ్ ఇక్కడ బికమింగ్. ఇది నేను రాయట్లేదు, ఇంకే యాడ్ చేయాలి కాబట్టి ఇది రాయట్లేదు. బికమ్, బికేమ్, బికమ్, బికమింగ్, అది నేను రాయట్లేదు. తర్వాత బిగిన్. బిగిన్ అంటే స్టార్ట్ చేయటం. బిగిన్ స్టార్ట్ చేయటం, మొదలు పెట్టడం. దీనికి రెండో స్వరూపం ఏంటంటే బిగాన్. నేను A to Z లిస్ట్ కవర్ చేస్తున్నాను మొత్తం. బిగాన్, బిగన్. చూడండి వండర్, చూడండి. దీన్ని వింత అనుకోకండి, ఇది ఒక వండర్. బిగిన్, బిగాన్, బిగన్, అక్కడ బిగినింగ్ అని వస్తుంది. సో బిగిన్, బిగాన్, బిగన్. అలాగే నాలుగోది బెండ్. బెండ్, బెండ్ చేయటం. కర్ర ఉంటే ఇలా బెండ్ చేసేయటం, దాన్ని షేప్ మార్చటం. బెండ్. దీనికి రెండో స్వరూపం ఏంటంటే బెంట్. అండ్ తర్వాత మూడో స్వరూపం ఇక్కడ కూడా బెంటే వస్తుంది, బెంట్ వస్తుంది. అండ్ దీనికి V1 యాడ్ చేస్తాం, దీనికి ING యాడ్ చేయకూడదు, V1కి ING యాడ్ చేయాలి. బెండింగ్ అక్కడ వస్తుంది. సో మనకి ఏమొచ్చింది? బీట్ బీట్ B10 బీటింగ్. బికమ్, బికేమ్, బికమ్, బికమింగ్ అవుతున్నాను. బిగిన్, బిగాన్, బిగన్, బెండ్, బెంట్, బెంట్. ఇప్పుడు నెక్స్ట్ బైట్, కరవటం. కుక్క కరిసింది, బెండ్ తెలుసు, కరవటం. బైట్.
ఇప్పుడు బిట్, బిటెన్, బిటెన్. 2 టీలు వచ్చి చూడండి ఇక్కడ జాగ్రత్త. బిట్, బైట్. అలాగే బ్రేక్, ఇరగొట్టడం. బి బ్రేక్, ఇక్క జాగ్రత్త చూడండి. బ్రేక్, బ్రేక్. ఇక ఏమొస్తుంది? బ్రో, సైలెంట్. బ్రోక్, బ్రోకే కాదు ఇది, బ్రోకే కాదు, బ్రోక్. బ్రోకెన్, బ్రోకెన్. బ్రేకింగ్, బ్రేకింగ్. తర్వాత మనకు వస్తుంది బ్రింగ్, తీసుకురావడం. బ్రేక్ అంటే ఇరుగు కొట్టడం. సో ఇరుగు పోటో కానీ బ్రింగ్, బ్రింగ్. బ్రింగ్ అంటే తీసుకురావటం. నేను వాటర్ తీసుకొచ్చాను. బ్రింగ్ అంటే తీసుకురావటం. బై అంటే కొనటం. బ్రింగ్ అంటే తీసుకురావటం. దీనికి రెండో స్వరూపం ఏంటి? బ్రాట్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. బ్రాట్. చాలా వింత చూడండి ఇది. స్పెల్లింగ్ ఇక్కడ వింత అయింది. బ్రాట్, ఓ యూ పెట్టి జీహెచ్ పెట్టారు చూసారా. అలాగే బ్రాట్, ఇది కూడా బ్రాట్. కొన్నిసార్లు ఈ రెండు ఒకటి అవుతాయి. ఎప్పుడు అవ్వాల్సిన రూల్ లేదు. ఇది ఇర్రెగ్యులర్ వర్బ్, ఇది రాదు. బ్రాట్, బ్రింగింగ్. దీనికి ఐజీ యాడ్ చేస్తాం, బ్రింగింగ్. దాంతో మనకి ఎన్నైనాయి? 1 2 3 4 5 6 7 వర్డ్స్ కంప్లీట్ అయింది. సో మరి చూద్దాం. బీట్, బీట్, బీటన్, బీటింగ్. బికమ్, బికేమ్, బికమ్. బిగిన్, బిగాన్, బిగన్. బెండ్, బెంట్, బెండ్ చేయటం, బెంట్, బెంట్. బైట్, బిట్, బిటన్. చూడండి అవగాహన వస్తుంది. నెమ్మదిగా మనకి అవగాహన వస్తుంది. రిపీట్ చేస్తే అవగాహన వస్తుంది. ఈ లెక్చర్, ఈ వీడియో మీరు మళ్ళీ 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 చూడాలి. బీట్, బీట్, బీటన్, బీటింగ్. బీట్, బీట్, బీటన్, బీటింగ్. బికమ్, బికేమ్, బికమ్, 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 అవటం, బికమ్, అవటం. ఇలా నేర్చుకోవాలి. అలాగే బెండ్, బెండ్ చేయటం, బెండ్, ఎస్, బెంట్, ఎస్. మనం మైండ్లో దిగిపోవాలి. బెంట్, బైట్, బిట్, బిట్, బిటన్, బిటన్, బిట్, బిటన్. మూడో స్వరూపం అది ఎక్కడ వాళ్ళ తర్వాత నేర్చుకుందాం. 3 పదాలని బాగా నేర్చుకుందాం. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్డ్కి వెళ్దాం. అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. ఎందుకు దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు? ఈడీ లేదు, ఈడీ లేదు, ఈడీ లేదు, ఈడీ లేదు, ఈడీ లేదు. ఈడీ ఉన్న వర్డ్స్ మళ్ళీ ఉన్నాయి, ఇక్కడ ఈడీ లేవు. అలాగే ఓకే, నేను రబ్ చేస్తాను. ఇక్కడ ముందుకెళ్దాం. బీలోనే ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు బై చూద్దాం. బియువై, బై. దీనికి రెండో స్వరూపం చూడండి, జాగ్రత్తగా చూడండి. బిఓయుజిహెచ్టి. చూడండి ఎంత వింత. బాట్, బై బాట్. ఇది కూడా బాట్, ఇది బాట్. సో బై అంటే బాట్. ఇప్పుడు నెక్స్ట్ కమ్. సీకెల్ వచ్చేస్తాం. ఇప్పుడు కమ్ అంటే రావటం. కమ్, ఇది సైలెంట్. సైలెంట్ అయిందా లేదా? కమ్. రెండో స్వరూపం ఏంటి? కేమ్. కమ్ అంటే రావటం. గో అంటే వెళ్ళటం. కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. గో అంటే వెళ్ళటం, కమ్ అంటే రావటం. మా ఇంటికి వచ్చాడు వేరు, వెళ్ళాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వేరు. సో కమ్, కేమ్. మళ్ళీ కమ్ వచ్చింది చూడండి. ఇక్కడ రూల్స్ లేవు కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫస్ట్ స్వరూపం ఏమో కమ్, కేమ్. ఇక్కడ కూడా ఏ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది చూసారా. ఇది సైలెంట్. మళ్ళీ కమ్ వచ్చింది, కమింగ్. అలాగే నెక్స్ట్ ఏంటంటే చెయ్యటం. ఏ పనైనా చెయ్యటం, డూ. దానికి రెండో స్వరూపం డిడ్, మూడో స్వరూపం డన్, డూయింగ్. డూ, డిడ్, డిడ్, డన్, డన్. ఏ కాదు ఇది, ఓ. ఇది సైలెంట్. అలాగే నెక్స్ట్ డ్రింక్ చూద్దాం. డ్రింక్, తాగటం. రెండో స్వరూపం అనేది డ్రాంక్. ఇంక్. చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. డ్రా, ఇంక్. ఇది డ్రనక్ కాదు, డ్రనక్ కాదు, డ్రాంక్, ఇంక్. సో ఆ సౌండ్ వస్తుంది. డ్రాంక్. ఒక్కోటి నేర్చుకోవాలి, తప్పదు మనకి. ఈ చిన్న తెక్కతనం ఉంటుంది. డ్రంక్. అలవాటైపోతుంది, అలవాటైపోతుంది. రిపీట్ చేయాలంతే. సో ఇది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి నిజంగా ఎవరైనా? డ్రింక్, డ్రాంక్, డ్రింక్, డ్రాంక్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్.
చూసి డ్రింక్, డ్రాంక్, 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 డ్రంక్, డ్రంక్, డ్రాంక్, డ్రంక్ అలా నేర్చుకోవాలి. ఇంక షార్ట్ కట్ లేదు. మీకు ఇంగ్లీష్ కొత్త అయితే అలా నేర్చుకోండి, కొత్తది పాత అయిపోతుంది, చాలా హాయిగా అలవాటు అయిపోతుంది. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అలాగే డ్రైవ్ అంటే బైక్ని రైడ్ చేస్తాం, కానీ బైక్ని రైడ్ చేస్తాం, నడుపుతాం. కార్ని రైడ్ అనే వర్డ్ వాడము, డ్రైవ్ అనే వర్డ్ వాడతాం. కార్లో ఏం చేస్తాం? నడపటం. కార్ నడపటం అంటే ఏ వర్డ్ వాడాలి? డ్రైవ్ అనే వర్డ్ వాడాలి. సో ఇక్కడ డ్రైవ్, ఈ సైలెంట్. డ్రోవ్, రెండో స్వరూపం ఏమైంది? డ్రోవ్. సో ఇప్పుడు చూస్తున్నారు రెండో స్వరూపం ఉన్నాయి. డ్రివెన్, రెండో స్వరూపం ఉంది, మూడో స్వరూపం. డ్రైవ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు డి నుంచి ఈ లేదు, ఎఫ్కి వెళ్దాం. ఎఫ్, ఫాల్, ఫాల్ అంటే పడటం. ఫాలెన్, చూసారా? ఫాలెన్. ఇది ఎలా నేర్చుకోవాలి? ఇన్ని వర్డ్ నేను కవర్ చేస్తాను, ఎలా నేర్చుకోవాలి? ఇది మళ్ళీ చూడాలి అంతే. మళ్ళీ చూసి యాక్చువల్గా బట్టి కొట్టేసేయాలి. ఫాలెన్ రాసుకుని బట్టి కొట్టేసేయాలి. ఓకే, అద్దు చేసుకుని బట్టి కొట్టడం బట్టి కాదు. అద్దు చేసుకుని డెప్త్లో బట్టి కొట్టడం, బాగా ఎక్కించుకోవటం, అది మనసుకి తీసుకోవటం యాక్చువల్గా నిజంగా బట్టి కాదు. అది ఒక ఫీల్ వస్తుంది, ఒక సౌండ్లో ఒక ఫీల్ ఉంటుంది, ఫాల్లో ఒక ఫీల్ వచ్చేస్తుంది. పడటం, ఫాల్ చెప్తూ మనకి అంటారు కదా, ఒక నామం అంటారు. నామం, దాంతో ఎందుకు నామంలో మనకి ఎక్కుతుంది? ఒక ఫీల్తో మనం చేయాలి, ఒక మనసు పట్టి చేయాలి. ఫర్గెట్, ఆర్ పలకూడదు, ఫర్గెట్ అంటారు. ఫర్గెట్ లైట్గా ఆర్ పలకొచ్చు. ఫర్గాట్ అండ్ ఫర్గాటెన్ అండ్ ఫర్గెట్టింగ్. సో అది ఫర్గెట్. క్షమించటం అంటే ఫర్గివ్. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్దాం. మనం అన్ని నెమ్మదిగా ఇది మళ్ళీ చూడాలి. మీరు నేను చెప్పాను మనసు పట్టి మళ్ళీ రిపీట్ చేయాలి. తప్పదు. మనకి పదాలు రావాలి. పదాలు లేకుండా మనం ఎలా మాట్లాడతాం? సో ఎలా రాస్తాం, ఎలా చదువుతాం? సో మనకి నెక్స్ట్ క్షమించటం అంటే ఫర్గివ్ అంటారు. ఆర్ సౌండ్, ఇది సైలెంట్. ఫర్గివ్, చూస్తారా? forgave, forgiven and forgiving. అది నాలుగోది నేను రాయట్లేదు. సో అది ఎఫ్తో కంప్లీట్ అయిపోయింది. ఎఫ్తో కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం జీతో చేద్దాం. పొందటం అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఎస్, గెట్ గాట్. అండ్ ఇప్పుడు గాటన్ ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువ గాటే వాడేస్తున్నారు. సో మూడో స్వరూపం గెట్, గాట్. చూస్తారా? ఇంగ్లీష్ మనకి అలవాటు అయిపోతుంది. గెట్, గాట్. గివ్, ఇవ్వటం. ఇక ఆపల ఈ ఉంది, కానీ అది సైలెంట్. గేవ్, ఇక ఆపల ఈ ఉంది, సైలెంట్. గివింగ్. సో గివ్ కూడా అయిపోయింది. అండ్ మనం ముందే చేసాం, గో చేస్తాం. గో, వెంట్, ఇది చేస్తాం ఆల్రెడీ. గాన్, గోయింగ్. వెళ్ళటం, గో వెంట్. చూడండి ఎంత వింతకెళ్ళింది. గోయింట్ కాదు, వెంట్ అనేది ఇంకో పదం వచ్చేస్తుంది. అందుకే దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం? జీ వరకు కంప్లీట్ చేసాం. సో ఏ టు జీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏ టు జీ కంప్లీట్ చేసాం. మనం జీ తర్వాత మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జీ నుంచి మన జెడ్ వరకు వెళ్ళొచ్చు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్, తర్వాత రెగ్యులర్ వర్బ్స్ కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఏం నేర్చుకున్నాం? ఏ టు జీ వరకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకున్నాం. దానిలో V1, V2, V3, V4లో ఈడీ రాదు, రకరకాలుగా వచ్చింది, మీరే చూసారు. దాన్ని రిపీట్ చేస్తేనే కానీ మళ్ళీ ఎంత రిపీట్ చేస్తే అంత మంచిది. అది బాగా మైండ్కి ఎక్కించుకోవాలి. అసలు నేను A to Z అంటే లైన్గా చెప్పేసేయాలి, ఎందుకు చెప్పకూడదు?
చెప్పేస్తేనే కదా మనకి ఆ మూమెంట్లో మాట్లాడేటప్పుడు గుర్తుంటుంది కూడా. సో ఉండటానికైనా మీకు ఫీల్ రావాలన్నా మీ మనసుకి ఎక్కాలన్నా మనం రిపీట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఇది నరేంద్ర అకాడమీలో నరేంద్ర కుమార్. థ్యాంక్ యూ సో మచ్.